నా ప్రజలు పెరిగారు కాబట్టి నా ప్రజలకి సమృద్ధిగా ఆహారం ఉండాలి. ఎవరి పని ఇది? దేవుని పని. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీ భూమిలో విత్తిన నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. ఎవరు కురిపిస్తారమ్మా? ఆయన దేవుడు మనకి వర్షము కురిపిస్తాడు. కోడిపల్లిలో పనిచేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మన స్త్రీలంతా కూడా, మందిరానికి వచ్చే స్త్రీలంతా వచ్చి ఆ రాళ్ళన్నిటికీ మోస్తూ ఉన్నారు. కీకాంబరంగా మబ్బు పట్టింది. మబ్బు పడితే నేను ప్రార్థన చేశాను. మన అవసరం కొరకు ప్రార్థన చేసుకుంటాం కదా. ఎవరమైనా నీకు అవసరమైతే వాన పడాలి, అవసరం కాకపోతే వాన జావా, ఎండ జావా, చలి జావా, అందరూ చావటమే ఇక నీకు కదా. ఇంటేంటి బయట ఏంటి అందరూ చావటమే.